అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమా పుష్పం విశేషతః శాంతి పుష్పం తప పుష్పం ధ్యాన పుష్పం తథైవ చ సత్యమష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకంలో పలు రకాలైన పుష్పాలున్నాయి. అందులో అహింసా పుష్పం ఒకటి. అంటే ఏ ప్రాణికి మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం. ఇంద్రియ నిగ్రహ పుష్పం కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని తెలియజేస్తుంది. కష్టాలు బాధలో ఉన్నవారి బాధను తొలగించడానికి చేసేదే దయా పుష్పం. ఎవరైనా మనకి అపకారం చేసినా ఓర్పుతో సహించడమే క్షమా పుష్పం. దైవాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ భగవంతునిపై మనసును లగ్నం చేయడమే ధ్యాన పుష్పం. మానసిక వాచిక కాయక నియమాలకు అనుగుణంగా ప్రవర్తించేదే తపస్సు పుష్పం. పరమాత్మ గురించి సరైన తెలివితో వ్యవహరించడమే జ్ఞాన పుష్పం. ఇతరులకు బాధ కలిగించకుండా నిజాన్ని చెప్పడమే సత్య పుష్పం. ఈ 8 అత్యంత అరుదైన పుష్పాలు. వీటిని మానసిక పుడమిలో దైవ సంకల్పం అనే నీటిని పోసి పెంచాలి. ఈ 8 పుష్పాలు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనవిగా చెబుతారు.